పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బంజారా హిల్స్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్ ని ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా మండలాల కేంద్రాలు అలాగే గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవేయాలని, అదే సమయంలో పార్టీ ప్రకటించిన పంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. తెలంగాణ పునర్నిర్మాణం, సబండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, ప్రతి సిద్ధాంతాలకు, ప్రతి గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించుకోవడం, అన్ని చోట్ల జెండాలను ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమాన్ని చేస్తాం. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని నియోజకవర్గ స్థాయిలో, కొన్ని చోట్ల మండల స్థాయిలో, ఇంకొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే నెల అంతా కూడా మేము దాన్ని పునాదిగా భావిస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణానికి. దాని తర్వాత కమిటీలు, దాని తర్వాత మెంబర్షిప్లు, ఈ జెండా పండుగ చేసేటటువంటి పర్ఫార్మెన్స్ బేస్గానే బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేనతో ఇప్పటికే ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నటువంటి వారు, ఇంకా అనేక మంది జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జెండా అనేటటువంటిది ప్రతి చోట ఎగరాలి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎగరాలి. కాబట్టి దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించుకోవడం, అన్ని చోట్ల జెండాలను ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమాన్ని చేస్తాం. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని నియోజకవర్గ స్థాయిలో, కొన్ని చోట్ల మండల స్థాయిలో, ఇంకొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే నెల అంతా కూడా మేము దాన్ని పునాదిగా భావిస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణానికి. దాని తర్వాత కమిటీలు, దాని తర్వాత మెంబర్షిప్లు, ఈ జెండా పండుగ చేసేటటువంటి పర్ఫార్మెన్స్ బేస్గానే బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేనతో ఇప్పటికే ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నటువంటి వారు, ఇంకా అనేక మంది జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జెండా అనేటటువంటిది ప్రతి చోట ఎగరాలి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎగరాలి. కాబట్టి దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.